హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉంది? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అయితే ఉగ్గాని అయితే చేసేసాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తిన్నవి అంట్లు కూడా అలాగే ఉన్నాయి, కడగాలి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే రాగి సంకటి టమాటా కూర చేద్దాం అనుకున్నాను. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి. అందరు ఎప్పుడు చికెన్లోనే ట్రై చేస్తారు. ఇలా సంకట్లోకి ఈ కూర కూడా చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా నాన్ వెజ్ తినని రోజు సంకటి తినాలనిపిస్తే ఇలాగే చేసుకుంటాము. మ్యాక్సిమం నాన్ వెజ్లోనే సంకటి చేస్తాను. ఒకసారి తినని రోజు ఉంటే ఇంక ఇలా ఈ టమాటా కూరతో చేసుకుంటాము. టమాటా కూర అంటే ఏం ఎంత ఈజీ, సింపులే, కష్టమైంది కాదు. ఒక 6 టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక ఆనియన్ వేసుకొని తాలింపులాగా పెట్టేసుకోవడం. ఒక 2 టమాటాలు కానీ ఒక టమాటా కానీ మిక్సీ పెట్టేసి మెత్తగా దాంట్లోకి వేస్తాను. కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ధనియాల పొడి, కొబ్బరి ఇట్లా వేసేస్తాను. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను. బియ్యం ఏంటంటే మనం డైలీ ఎప్పుడు 1:30 వండుకునే వాళ్ళము 1 గ్లాసే పోసుకుంటాను. మెత్తగా వండుకుంటాం కదా, రైస్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే ఎప్పుడు వండుకునే దానికన్నా కొంచెం తక్కువ వేసి వండుకోవాలి. కొంచెం తక్కువే వండుకుంటున్నాను రైస్ అయితే. మీరు కూడా అలాగే చేసుకోండి ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే. ఇక్కడ మా చిన్నోడు అయితే నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళు వేసాడంటే నన్ను అసలు పని చేసుకొని ఇవ్వడు. ఈ మధ్య ఏంటో అండి, ఊరికి ఎత్తుకొని ఉండమంటున్నాను. బాగా ఎత్తు మరిగిండు. ఇంకా ఎత్తుకొని ఉండాలంట. ఇంకా లేస్తే పని చేసుకొని అనేసి ఇంకా వాడు పడుకున్నాడు. ఇంకా దెబ్బ వంట అయితే చేయాలి. అటుపక్క గిన్నెలు కూడా ఉన్నాయి, ఇంకా కడగాలి. ఇలా స్మాష్ చేస్తున్నట్టు కలుపుకుంటుంటే అవి టమాటా ముక్కలు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. ఈ మధ్య టమాటాలు ఎందుకో త్వరగా మెత్తగా ఉడకట్లేదు అస్సలు, నాటు టమాటా లాగా ఉన్నాయి. ఇంకా ఇలా గ్రేవీ కూడా వేసేసుకుంటున్నాను. గ్రేవీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, బాగుంటుంది టేస్ట్. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, సంకట్లోకి చాలా బాగుంటుంది. మామూలుగా చపాతీలోకైనా కూడా బాగుంటుంది. ఇంకా అక్కడ పక్క బియ్యం కూడా ఇంకా ఇసురు పెట్టేద్దామని, నార్మల్గా మనం అన్నం వండుకునేటప్పుడేమో మొత్తం బియ్యము వాటర్ కలిపేసి పెట్టేసుకుంటాను. ఇట్లా సంకటి వండుకునేటప్పుడు ముందు ఎసురు పెట్టుకొని తర్వాత బియ్యం వేసుకుంటాను. నేనైతే ఇలా వేసుకుంటాను ఎప్పుడు. ఇంకా ఇప్పుడు వంట పని చేసుకోవాలి. ఇంకా పనులు చాలా ఉన్నాయండి, పెండింగే ఉన్నాయి అన్నీ. ఏం కాల టిఫిన్ ఒకటి అయిపోయింది, పెద్ద బాబుని స్కూల్కి ఒకటి పంపించేసాను అంతే. ఇంకా బట్టలు మిషన్కి వేయాలి, చిన్నోడికి స్నానం చేయించాలి, వాడి బట్టలు కొన్ని ఉన్నాయి వాష్ చేయాలి, ఇల్లు తుడచాలి. ఇలాంటి కనపడని పనులే చాలా ఉంటాయండి. ఏంటో పొద్దు నుంచి ఎన్ని పనులు చేసినా ఇంకా పనులు వస్తూనే ఉంటాయి. ఏంటో ఎన్ని చేసినా ఇవి తరగని పనులేమో అనిపిస్తుంది. ఒకదాని వెనక పనులు వస్తూనే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్ అయిపోగానే గిన్నెలు కడుక్కోవడం, లంచ్ అవ్వగానే గిన్నెలు కడుక్కోవడం, మళ్ళీ ఆ పనులు ఈ పనులు, పిల్లల పనులు, ఇలా ఇంకా పొద్దుస్తమానం ఇంకా ఏదో ఒక పనులు. ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఈ పనులు ఉండాల్సిందే. కానీ బయటికి చూసే వాళ్ళకేమో ఏం పనులు చేస్తున్నావులే అన్నట్టుగా ఉంటుంది. కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పనులు. మగవాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటున్నావు అని అంటారు. ఎన్ని పనులు ఉంటాయి చూడండి, డే మొత్తం చేస్తూనే ఉంటాం పనులు అయితే. ఇంక ఇక్కడైతే కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకొని గిన్నెలకు స్టోర్ చేసుకుంటాను. ఒక వారానికి సరిపడింది పట్టి పెట్టుకుంటాను ముందే. అప్పటికప్పుడు అస్సలు కుదరదు నాకు, ఈ పిల్లలతో కూడా కుదరదు కూడా అప్పటికప్పుడు పట్టుకోవడానికి. ఇలా 4-5 రోజులకి 1 వీక్కి సరిపడా అయితే పట్టి పెట్టుకుంటాను. ఇంకా కావాల్సినంత దాంట్లోకి వేసేసుకుని మిగతా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఇంకా ఇది నల్లపేడు కొబ్బరి. ఈ కొబ్బరి ఏంటో మరి, ఇప్పుడు వర్షాకాలం కదా, ఎండలు సరిగ్గా రావకపోయేసరికి ఆ కొబ్బరి లోపలంతా బూజు పట్టేసి పాడవుతున్నాయి తొందరగా. ఈ టైంలో అయితే ఎన్ని రోజులైనా బాగుంటాయి. ఇప్పుడు చలికాలం అనేసరికి అలా పాడవుతూ ఉన్నాయి. అందుకే ఎక్కువ తెచ్చుకోకుండా అప్పటికప్పుడు 4-5 గిన్నెలు తెచ్చేసుకుని ఎమ్మడే మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొబ్బరి మళ్ళీ ఉన్నంత పాడైపోతుంది అనేసి. ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ అయితే వేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఎసురులో కూడా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాను. సంకట్లో కూడా ఉప్పు వేసుకోవాలి. నార్మల్ మనం రైస్ వండుకునేటప్పుడు ఉప్పు వేసుకోం కదా, ఇప్పుడు ఈ సంకట్లోకి ఉప్పు అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో కూడా కొబ్బరి, ధనియాల పొడి వేస్తున్నాం. కూర కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి కడగాల్సినవి, ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంక ముందైతే వంట చేసేసుకుంటే ఒక పెద్ద పని అయిపోతున్నట్టు ఉంటుంది. మా పెద్దబాబు 12 కల్లా వచ్చేసాడు. ఇంకా రాగానే ఆకలి అవుతుంది, వాడికి తినిపించేయాలి. అందుకని త్వరగా చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర ఉంటే కడిగేసుకుంటున్నాను. కొత్తిమీర ఏంటంటే మనం ఎంత చివర్లలో వేర్లతో సహా కట్ చేసినా కానీ ఇక్కడ ఆకుల్లో కూడా మట్టి, ఇసుక అనేది ఉంటుందండి. ఎవరైనా అలా అయితే వేసుకోకండి, కంపల్సరీ కడుక్కోండి. చాలా డస్ట్, చాలా మట్టి అయితే ఉంటుంది, కడుక్కొని వేసుకోండి ఎవరైనా. ఇలా అయితే ఇంకా కూర కూడా ఆల్మోస్ట్ ఇంకా వచ్చేసింది. ఇంకా బంద్ చేయాలి. ఇంకా కూర కూడా అయిపోవచ్చింది. అట్లా ఒత్తినట్టు అనేసి చేస్తుంటే కూర కూడా మంచిగా మెత్తగా గ్రేవీలాగా వచ్చేస్తుంది. అందుకని అలా చేస్తున్నాను.
ఇంక ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను, అక్కడ ఏం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. ఈ వీడియో తీసి కూడా నేను మండే రోజు తీశాను. ఇంకా అప్పుడు కూడా కార్తీక మాసం అయిపోలేదు కదా, లాస్ట్ మండే. ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ కూడా తెచ్చుకోలేదు. లేకపోతే ఆ సంకట్లోకి నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేసాను, ఇంకా బియ్యం కూడా వేసేది కాగిపోయింది, ఇంక అందులో వేసేయాలి. ఇక్కడైతే బియ్యం తక్కువ నానబెట్టుకోవాలి అన్నట్టుగా చెప్తున్నట్టు గుర్తుంది, కానీ ఏం చెప్పానో గుర్తులేదు అసలు. ఇంకా ఇక్కడ బియ్యం అయితే నార్మల్గా వండుకునే కన్నా బియ్యం అయితే తక్కువ పోసి వండుకోండి కంపల్సరీ. మళ్ళీ ఎప్పుడు వండుకునే పోసుకొని ఎక్కువ అయిపోతుంది సంకటి, తినలేము, అంత అయిపోదు కూడా. తక్కువ పోసుకొని వండుకోవాలి. మేమైతే 1:30 వండుకుంటాం కాబట్టి ఒకటైతే వేసుకున్నాను. 1 గ్లాస్ సరిపోతుంది 1:30 వండుకునే వాళ్ళకి. అలా కొంచెం తగ్గించేసి వేసుకోండి, పర్ఫెక్ట్గా అందరికి సరిపోతుంది. మళ్ళీ ఇదేంటంటే చల్లగా అయితే కూడా తినలేము. ఇంకా సంకటి పెరుగుతో పాటు కూడా ట్రై చేయండి. కూరలో కన్నా పెరుగులోకే చాలా టేస్ట్ ఉంటుంది. మా పెద్దబాబు అయితే పెరుగుతోనే తిన్నాడు ఈరోజు, అసలు కూరతో తినలేదు వాడు అంతగా. ఇక్కడ ఏంటంటే వాడికి కూర అయితే తీసి పెడుతున్నాను కారం వేయక ముందుకే. మళ్ళీ కారం వేస్తే ఇంకా ఆయన కారం అనేది అస్సలు తినడమే మానేస్తాడు. అందుకని వాడికి కొంచెం తీసి పెట్టేసి నేను ఇంకా కారం అయితే వేసేస్తాను తర్వాత. ఇక్కడ ఇంకే పిల్లలు లేసారంటే ఇద్దరు, వాడు లేసేలోపు పెద్దబాబు కూడా వచ్చేస్తాడు. ఇద్దరు ఉంటే గోల గోల చేస్తారు. ఇప్పుడు కూడా అక్కడ కింద గోల ఉన్నారు, పడుకొని ఉన్నారు. ఇంకా ఈరోజు పడుకోవాలి, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నా బ్లాగ్లో నేనైతే ఇటు బెడ్రూమ్లోకి వచ్చి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అక్కడ ఇద్దరు ఆడుకుంటున్నారు, ఏం చేస్తున్నారో ఏమో మరి. ఇంక ఇక్కడ కారం వేసేసి ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచేసి ఇంకా దింపేసుకోవడమే. ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది, ఇంకా మూత పెట్టేస్తాను. ఇంకొక 5 నిమిషాలు ఉంచేస్తాను మూత పెట్టి అలాగా. ఇక్కడ ఎసురు కాగింది, ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇంకా నిజంగా పిల్లలు ఉన్న కాడ ఒకరు పెద్దవాళ్ళు కానీ ఇంకొకరు ఎవరైనా సపోర్టివ్గా లేడీస్ ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. మనం ఒక్కరం హ్యాండిల్ చేయాలంటే ఆ పిల్లలు ఇద్దరిని అస్సలు చేయలేము. కానీ మనకేమో ఎవ్వరు రారు, ఎవరు చేయరు అన్నట్టుగా ఎవరి పనులు వాళ్ళకే ఉంటున్నాయి, ఎవరిని అనడానికి లేదు. ఇంక ఒక్కరిని చూసుకోవాలంటే చాలా కష్టమే అయిపోతుంది. నేను ఒక్కరిని చూసుకోవడం పిల్లల్ని. నిజంగా పిల్లల్ని పెంచడం ఒక మదర్గా ఎంత కష్టమో ఉంటుంది అనేసి ఒక తల్లి అయితేనే తెలుస్తుంది ఆ విషయాలన్నీ. నాకు కూడా పెళ్ళికి ముందు వరకు ఇవన్నీ ఏమి అంతగా ఏముందిలే అమ్మ అన్నట్టుగా అనుకున్నాను. కానీ పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగా వచ్చేసింది. అమ్మ అంటే ఇంత ప్రేమ, ఇంకా అమ్మ మీద కూడా ఎక్కువ మనకి ప్రేమ అనేది కలుగుతుందేమో డెలివరీ అయిన తర్వాత. మనం పిల్లలకి కన్నాకే మనకు అమ్మ వాల్యూ కూడా తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు అందుకే మా అమ్మతో కూడా ఎక్కువ ప్రేమ కలగడం, ఒక రోజుకి ఒక 2-3 సార్లు నా అమ్మతో ఫోన్ మాట్లాడడం అట్లా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య. పిల్లల్ని పెంచడం ఇంత కష్టమా, నిజంగా ఇంత ఉంటుందా? టయానికి స్లీప్ ఉండదు, టయానికి ఫుడ్ ఉండదు. పిల్లలు ఉన్న కాడ అస్సలు అమ్మ పెద్దగా వాళ్ళని ఇంకా చేసేసుకోవడమే. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది మెత్తగా మంచిగా. ఇట్లా పిండి వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి కదిలీకుండా ఉంచేస్తాను. పిండి కూడా మంచిగా ఆవిరికి కుక్ అవుతుంది బాగా. ఇప్పుడే వేసేసి కదిలించుకుంటే గడ్డలు ఇట్లా అయిపోతుంది, మంచిగా ఉండదు. ఇట్లా వేసేసి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుతాను. మా చిన్నోడు అయితే లేసేసింది ఇక్కడ. ఇంకా లేవంగానే ఇంక ఎత్తుకోవాలి. అట్లా ఉయ్యాలోనే పెట్టేసాను. ఇంకా లేచిండి దింపుకొని ఇంక ఇట్లా ఎత్తుకున్నాను. ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చే కూడా టైం అయిపోయింది. అప్పటికి 11:50 ఏమో అయింది టైం ఆ రోజు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేస్తారు ఒక 10 నిమిషాలు ఉంటే. ఇంకా మా హస్బెండ్కి కూడా 12 కల్లా డ్యూటీ అయిపోతుంది. ఇంకా వస్తూ పెద్దబాబుని అయితే తీసుకొని వస్తాడు తనే. ఇంకా వదిలిపెట్టడం ఒకటి నేను, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం తినిపించి నేనే తీసుకెళ్ళాలి. చూడండి ఇలా మంచిగా పిండి కూడా లోపలి వరకు ఆవిరి వెళ్ళి ఉడికిపోతుంది. ఇంక ఇప్పుడు బంద్ చేసి ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ రావాలి, మొత్తం వేసేసి తిప్పకుండా ఒక సైడ్ నుంచి ఇలా పప్పు గుత్తితో ఎనుపుకుంటూ రావాలి. కొందరు ఇళ్ళల్లో పాతకాలం ఇళ్ళల్లో తెడ్డు అంటారు కదండి, ఆ తెడ్డుతో అయితే ఉంటే తిప్పేయచ్చు. నా దగ్గర అది లేదనేసి ఇలా ఒక సైడ్ నుంచి మొత్తం పిండిని అనుకుంటూ వచ్చేస్తాను. మొత్తం తిప్పేసి మనకు గడ్డలు అయిపోతుంది, అందుకని ఇలా అనుకుంటూ వస్తాను. ఇంకా అన్నం కూడా కొంచెం మెదిగినట్టు మెత్తగా అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇలా చేసుకోండి. ఎంత రాని వాళ్ళు కూడా ఇలా చేస్తే ఈజీగా సంకటి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకు కూడా ఫస్ట్లో వచ్చేది కాదు, ఇలా చేస్తాను. ఇలా అయితే మంచిగా వస్తుంది. ఎవరికైనా 1-2 సార్లు పోతుందండి, పర్ఫెక్ట్గా ఒకేసారి ట్రై చేసినప్పుడే రాదు. కానీ ట్రై చేస్తూ ఉండాలి, రావట్లేదని అట్లనే ఉండకూడదు. ఇలా కాళ్ళ మధ్యలో వేసుకొని మొత్తం మెత్తగా అనేస్తాను. మరీ మెత్తగా కాకుండా మరీ పలుకు కాకుండా ఇలా అయితే చేస్తాను. మా పెద్దబాబు అప్పుడే కూర్చున్నాడు వచ్చేసి, ఆకలి అవుతుందనేసి. వాడికి కూడా సంకటి అంటే ఇష్టము. ఇలా ఎనిపేసినాక మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఒక 5 నిమిషాలు కూడా ఉడకనివ్వాలి.
ఇంకా మా పెద్ద బాబు కూడా వచ్చేసి ఆకలి ఉందంట. ఇంకా ఒక 5 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత ఇంకా బంద్ చేసి వాడికైతే తినిపించాను. వాడు కర్రీతో కన్నా కర్రీ కూడా వేసాను ఫస్ట్, కానీ ఎక్కువ తినలేదు, ఒక 2 ముద్దల కన్నా. ఇంకా పెరుగు అయితే వేసి తినిపెట్టాను. ఇక్కడ కూడా అయిపోయింది ఇంకా బంద్ చేసి. ఇంకా వాడి ఇక్కడ మిషన్లోకి బట్టలు కూడా ఉన్నాయి, ఆ రోజు బెడ్షీట్స్ అవన్నీ వేసాను. ఇంకా చిన్నపిల్లలు ఉన్న కాడ బెడ్షీట్లు అనేది రోజు మార్చి రోజు కాకపోయినా 2 డేస్కి ఒకసారి ఇంకా నేను వాషింగ్లో వేస్తూనే ఉంటాను. జస్ట్ అవి మామూలుగా హాల్లో చాపేసి దానిపైన ఒక బెడ్షీట్ వేసి పడుకోబెట్టే బొంతలే, మళ్ళీ బెడ్ పైన బొంతలు కూడా ఉంటాయి, 2 రోజులకు ఒకసారి కంపల్సరీ వేస్తూనే ఉండాలి. ఇక్కడ వాషింగ్లో అయితే వేసేసి పెట్టేశాను. ఇంకా అదే అవుతూ ఉంటుంది. అంతలోకి బాబుకి కూడా తినిపియాలనేసి ఇంకా పెట్టేశాను. ఈ మిషన్ చాలా లేట్ అవుతుందండి, 1 అవర్ పడుతుంది బట్టలు ఆ 2 ఉతకడానికి, అందుకని ముందు వేసేస్తాను. ఇక్కడే మా పెద్దబాబు కూడా పెరుగుతో వేస్తే తినిపిస్తే తింటూ ఉన్నాడు. తినననే ఇంకా ఫోన్ ఉండాల్సిందే కంపల్సరీ. ఈ మధ్య చాలా తగ్గించేస్తున్నాను, ఫోన్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మా చిన్న బాబు వామిటింగ్ చేసేసుకున్నాడు అండి. ఏంటో ఉన్నట్టుండి మదర్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అయినా కానీ ఏంటో ఉన్నట్టుండి కక్కేశాడు. ఇక్కడే మా బాబుని స్కూల్కి కూడా తీసుకెళ్తున్నాను వదిలిపెట్టడానికి. ఇంకా ఒకటి ఏంటంటే చిన్నపిల్లలు మనం మామూలుగా పెళ్ళికి ముందుకు మామూలుగా ఎవరైనా కక్కుతుంటే దూరం వెళ్ళిపోయేదాన్ని నేనైతే. ఇప్పుడు నా పిల్లలు కక్కుతుంటే చేతిలో పట్టుకొని మరీ పక్కకు పడేస్తున్నాను, అదేంటో మరి అట్లా. ఇక్కడ నేను కూడా తినేస్తున్నాను పెట్టేసుకొని. ఇంకా మా చిన్నబాబు కూడా లేసే ఉన్నాడు, ఇంకా ప్లేట్ పైకి ఎగబడుతున్నాడండి, తింటాడంట. 2 ముద్దలు అయితే పెట్టాను కానీ తినట్లా, ఊసేస్తున్నాడు ఎక్కువ. ఇంకా వాడికి రైస్ ఇంకా అంతగా అలవాటు అవ్వట్లేదండి, 8th మంత్ ఇప్పుడు ఎండింగ్. తినట్లేదు ఇష్టంగా అంతగా, ఊరికే ఎగబడుతున్నాడు కానీ. ఇంకా అదే వామిటింగ్ విషయం కదా, మనం ఏంటో పిల్లలు పుట్టంగానే పిల్లలకి మనకు ఆ బాండింగ్ ఏంటో ఏమో కానీ, ఒకప్పుడు దూరంగా ఉండేదాన్ని కూడా ఇప్పుడు చేతులలో పట్టుకొని మరీ పక్కకు పడేస్తున్నాం. అలా మారిపోతామేమో పిల్లలు కాగానే. ఇక్కడ మా పెద్ద బాబుని తీసుకురావడానికని వెళ్ళాను స్కూల్ నుంచి. టైం అప్పటికే 3:30 దాటిపోయింది. ఇంక వీళ్ళకి 3:30 నుంచి 4 వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. ఇంకా 3:30 తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాను. ఇంకా సాయంత్రం గంటలు ఉన్నాయి ఎలా కడగాల్సినవి. ఇంకా తీసుకొచ్చి ఇంకా ఆయనకైతే ఆమ్లెట్ వేస్తున్నాను సాయంత్రంకి తినడానికి. స్నాక్స్ ఇంకా రాగానే ఏదో ఒకటి తినాలంటాడు. ఈ మధ్య పాలు కూడా సరిగ్గా తాగట్లేదండి, కొన్ని తాగేస్తుండే వదిలేస్తుండు. బాయిల్ ఎగ్ కూడా ఉడకబెట్టేస్తే కూడా అంతగా తినాడు. ఇట్లా ఆమ్లెట్ వేస్తానే ఒక రంగా తింటాడేమో. ఇక మాకు కూడా ఛాయ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్నానం చేసి వచ్చాను. ఈ ఛాయ్ మా హస్బెండ్ పెట్టాడు, నేను వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఇంకా ఆయనకు వడపోసి ఇచ్చాను, తాగుతున్నాడు. ఇక్కడ మా బాబు వచ్చి కడుపుని వస్తుంది నాకు అంటాడు, కానీ వామ్ వాటర్ ఉన్నాయి ఇంట్లో, వామ్ వాటర్ అని తయారు చేస్తాం మేమే. అది తాగమంటే తాగడంట, కడుపు అయితే వస్తుందంట. అది యాక్టింగ్ నిజంగా చెప్తున్నాడు అర్థం కాదు, కడుపుని వస్తుందంట. ఇక్కడ మా చిన్నోడు ఆడుకుంటూ ఉన్నాడు, ఇంకా పాకడానికి ట్రై చేస్తూ ఉన్నాడు పాపం. కొంచెం పర్లేదు, ముందు కదులుతున్నాడండి అప్పటిలాగా కాకుండా. ఇప్పుడైతే నా చుట్టూ ఇంటి నిండా బొమ్మలే, ఈ బొమ్మలే ఇంటి నిండా అల్లకల్లోలం చేస్తారు ఇంక ఇల్లుని. ఇంకా మా పెద్దబాబు ఇంకా ఆటలు స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా చేస్తే ఇక్కడ ఏదో తింటున్నాడు, చూపిస్తున్నాడంట. ఇద్దరు మీద కూర్చోవాలంట. చిన్నోడిని కూర్చోబెట్టుకుంటే అసలు ఓర్చుకోలేడు, వీడు వచ్చేసి ఎమ్మడే నేను కూర్చుంటాను అంటాడు. ఇంక ఇక్కడ 2 బాటిల్లో నీళ్ళు పెట్టుకొని ఆ బాటిల్కి ఈ బాటిల్కి తిరగబోస్తున్నాడు, వాటర్ని కింద పోస్తున్నాడు. ఇచ్చింది ఎలా ఆటలు, ఇవేం ఆటలు అర్థం కాదు. మళ్ళీ లాగేసుకుంటేనేమో ఇంకా ఇల్లు పీకి పందిరేసినట్టు ఏడ్చేస్తాడు గట్టిగా. ఇంకా మా చిన్నోడు కూడా బాటిల్ తీసుకొని నోట్లో పెట్టేసుకున్నాడు, అది స్ట్రాంగ్ ఉంది, మళ్ళీ నోట్లోకి వెళ్ళిపోతుంది, తీసేసాను. వాడి ముందు అలాంటివి చేస్తాడు, వాడు వాటిని లాగాలని చూస్తాడు. ఇంక చూడండి మళ్ళీ అవి అయిపోయినాయి. ఇక్కడ గిన్నెలు తెచ్చేసుకొని అన్నీ ముందు పెట్టుకొని అవేం ఆటలో కూరలంట, పప్పులు చేస్తాడంట, అన్నం చేస్తాడంట, ఆటలు ఆడతాడు. అక్కడ గిన్నెలో బొరుగులు తెచ్చి పెట్టుకున్నాడు, దాన్ని తిప్పుకుంటూ ఆట ఆడతాడంట. చిన్నోడికి అస్సలు ఇవ్వట్లే ఒక బొమ్మ కూడా. ఇంకా నీళ్ళు పడ్డాయని షర్టు కూడా మార్చమన్నాడు, మళ్ళీ షర్టు మార్పిచ్చేసి ఇంకా తినిపించేసి ఇంకా ఉయ్యాలేసి పడుకోబెడుతున్నాను. చిన్నోడు కూడా నా ఒళ్ళోనే ఉన్నాడు, అలాగే వాడు కూడా పడుకొని నిద్రకు వచ్చేసిండు. వీడు గోల చేస్తూనే వాడు నిద్రపోవట్లా, అందుకని ఇంకా వాడిని ఉయ్యాలు వేసేసి ఇంకా నా ఒళ్ళో వీడిని పడుకోబెడితే వాడు అట్లా ఒళ్ళో నిద్రపోయిండు. ఇంకా వీడు కూడా నిద్రపోయిండు. తెలిసిందేగా, వీడు పడుకునేటప్పుడు ఒకటి చేతిలో బొమ్మలు అయితే కంపల్సరీ ఉండాలి, బొమ్మలు పెట్టేసుకొని నిద్రపోతాడు. ఇంకా పడుకున్నాక తీసి పక్క పెట్టేస్తాను. అక్కడ చిన్నోడు కూడా నిద్రపోయాడు. ఇంకా మాకు డిన్నర్లోకి అయితే టమాటా పులుసు ఉంది, మధ్యాహ్నం చేసిన టమాటా కూర ఉంది కదా, దానిలోకి చపాతీలు అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా పెద్దబాబు తినిపించడానికి అన్నం అయితే ఉండాను కదా, అది పెరుగులో కొంచెం ఉంది. ఇంకా తినేసి నైట్ అన్ని కడిగేసుకొని ఇక్కడ పెరుగు కూడా తోడు పెట్టేసుకున్నాను. ఇదండి ఇవాళ బ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి.